హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీరామనవమి ఆఫ్ ఫిట్ అని కొన్ని వీడియోస్ మా అమ్మాయి షేర్ చేశాను కదండి. సో అవి సారీ అండ్ దానికైతే సాటిన్ అయితే క్లాత్ వేసాను. సో బాడీ కటింగ్ అయితే ఫస్ట్ దానికి కొంచెం ఎడిట్ చేయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదండి. సో అంబ్రెల్లా కటింగ్ అయితే చేస్తున్నాను. అంబ్రెల్లా అయితే 33 వచ్చింది. మా అమ్మాయి పొడుగు అయితే పైనుంచి విత్ అయితే 33 వచ్చింది. సో టోటల్ 34 ఇంత వచ్చింది. సో అంబ్రెల్లా కటింగ్ అయితే చాలా కష్టం అండి. దీన్ని అయితే మనం కట్ చేసినప్పుడు ఒకలాగా, సో కుట్టినప్పుడు ఒకలాగా వస్తుంది. సో మొత్తం డ్రెస్ పూర్తి అయిపోయాక దాన్ని కటింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో చూడండి, దీన్ని అంబ్రెల్లా కటింగ్ 4 ఫోల్డ్స్ అయితే వేసాను. 4 ఫోల్డ్ ఇచ్చేసి ఇంకా నేను ఒకదాన్ని మా అమ్మాయి వీడియో తీసుకుంటే నేను ఒకదాన్ని సెట్ చేసుకుంటూ టిక్స్ పెట్టుకుంటూ తీసుకొచ్చాను వీడియో టేపు. సేమ్ కొలతలో తీసినా మనకి మళ్ళీ కుట్టిన తర్వాత హెచ్చుతగ్గులు వస్తుంది. అక్కడ మైనస్ అయిపోతుంది. అంబ్రెల్లా డ్రెస్ అనేది చాలా కష్టం. అందుకే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చాలా ప్రాపర్గా చేస్తారు. సో దీన్ని టెక్నిక్ని ఎలా నేర్చుకోవాలంటే పూర్తిగా డ్రెస్ కుట్టిన తర్వాత మాత్రమే హెచ్చుతగ్గులు అయ్యి కరెక్ట్గా పెట్టుకుని కట్ చేస్తే అప్పుడు డ్రెస్ లుక్ వస్తుంది. సో నేను కూడా ఫస్ట్ కటింగ్ అయితే కరెక్ట్గానే చేశాను. సో డ్రెస్ కుట్టిన తర్వాతే దీన్ని స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో కటింగ్ చూడండి ఒకసారి. పైన అయితే నడుము దగ్గర లూజ్ అయితే 10 వచ్చింది, అంటే 9.5. ఇంకా పెంచానంటే కుట్రలో వెళ్తుందని పెంచేసాను. సో కటింగ్ అయితే చూడండి ఒకసారి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ కుదిరితే కామెంట్స్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ ఇంకా క్లారిటీగా కావాలా ఏంటనేది నాకు తెలిస్తేనే కదా నేను కొంచెం క్లారిటీగా వివరిస్తాను. అండ్ బాడీ పార్ట్ అయితే 36 మా అమ్మాయి బాడీ సైజు 36 కట్ చేసింది. ఇంకా 4 ఫోల్డ్స్ 2 ఇంచెస్ అయితే కలిపాను. 2 ఇంచెస్ ఎందుకంటే నేను కుట్టిన ఫ్రాక్ మినిమం 18 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు. సో అండ్ నేను కుట్టిన ఫ్రాక్ అయితే మా అమ్మాయి చూసారా పింక్ కలర్ చున్నీ వేసుకుని చేసింది. నేను ఇదే శారీతో స్పేస్ సిల్క్ శారీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాలని వాళ్ళు శారీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. కొరియర్ వచ్చేంత వరకు నాది బాధ్యత. ఓకే బాయ్.